నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. మన రాజకీయ నాయకత్వంలో ఎన్ని మార్పులు చేర్పులు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎంత స్థిరంగా ఉన్నా, ఎంత అస్థిరంగా ఉన్నా, మన పరిపాలన సవ్యంగా సజావుగా సాగాలంటే మనకు ఒక పటిష్టమైనటువంటి ప్రభుత్వ యంత్రాంగం అవసరం. ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని మొట్టమొదటి నుంచి మనం ప్రభుత్వాన్ని నడిపించేటటువంటి ఒక ఉక్కు చట్రంగా అభివర్ణించుకుంటూ ఉన్నాం. ఈ ఉక్కు చట్రాన్ని ఎంపిక చేసి ప్రభుత్వ ఉద్యోగాల్లో భర్తీ చేసేటటువంటి పని పబ్లిక్ సర్వీస్ కమిషన్ది. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మన రాష్ట్రంలో ఎలా పనిచేస్తోంది, వాటి యొక్క సామర్థ్యం ఏమిటి, అభ్యర్థుల్ని ఎంపిక చేయడంలో వారు నిర్వహించేటటువంటి ఇంటర్వ్యూల్లో కానీ పరీక్షల్లో కానీ ఏ రకమైనటువంటి నాణ్యత ఉంది అనేటటువంటి విషయాల మీద ఇవాళ చర్చను చేపట్టాం. చర్చలో పాల్గొనడానికి 4 ప్రముఖులు మనతో ఉన్నారు. చర్చను ప్రారంభించే ముందు వారిని పరిచయం చేస్తాం. శ్రీ పివి శ్రీనివాస్ గారు, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి, యువజన నిరుద్యోగ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నటువంటి నాయకులు. శ్రీ ఏవి కోటిరెడ్డి గారు, హైదరాబాద్ స్టడీ సర్కిల్ డైరెక్టర్, ప్రముఖ విద్యావేత్త. శ్రీ ఎస్వి సురేష్ గారు, ఉద్యోగ సోపానం పత్రిక సంపాదకులు, సర్వీస్ కమిషన్ తీరుతెన్నులను కూలంకషంగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. ప్రొఫెసర్ కె సూర్యనారాయణ గారు, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మీద సమగ్రమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ప్రొఫెసర్ సూర్యనారాయణ గారు, మీతో ప్రారంభిద్దాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చేస్తుంది? పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్నది ప్రభుత్వం చేత ఇవ్వబడినటువంటి ఖాళీల సంఖ్యను సక్రమమైన పద్ధతిలో ఎగ్జామినేషను, ఇంటర్వ్యూ జరిపించి మంచి అభ్యర్థుల్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం అనేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాలూకా బాధ్యత. కానీ చాలా అపోహ, సర్వీస్ కమిషనే ఉద్యోగాలు ఇస్తుంది అన్నది. అది సమంజసం కాదు. ప్రభుత్వం ఎంతమంది ఉద్యోగస్తులు కావాలి, ఏ శాఖల్లో ఉద్యోగాలు కావాలి అన్నది ప్రభుత్వం దగ్గర నుంచి తాకీదు సర్వీస్ కమిషన్కి వస్తే సర్వీస్ కమిషన్ ఉద్యోగాల ప్రక్రియ, ఆ ప్రాసెస్ అంతా మొదలు పెడుతుంది. సురేష్ గారు, మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎలా పనిచేస్తోంది అనే దాని మీద చాలా కూలంకషంగా అధ్యయనం చేసినటువంటి వారు. ఇందులో చాలా లోటుపాట్లు ఉన్నాయి, అవకతవకలు ఉన్నాయి, పరీక్షా విధానం సరిగా లేదు, సిలబస్ సరిగా ఉండటం లేదు, ఇంటర్వ్యూ కూడా బాగా జరగటం లేదు, ఎంతో అంత అవినీతి కూడా ఉంది అనేటటువంటి వాదనలు, అనేటువంటి అభిప్రాయాలు బయట సమాజంలో వినపడుతున్నాయి. ప్రతి సంవత్సరం మనకుండే అన్ని కాలేజీల నుంచి, రాష్ట్రంలో ఉండే అన్ని కాలేజీల నుంచి 1,00,000 మంది గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. ఇలా వీరందరూ బయటకు వచ్చిన తర్వాత 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల సమయంలో ఒక 10 సంవత్సరాల పాటు వీరు నిరుద్యోగులుగా ఉన్నారు అనుకుంటే, 10 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం వచ్చేటువంటి 1,50,000 కలుపుకొని 15 లక్షల మంది గ్రాడ్యుయేట్ నిరుద్యోగులు సర్వీస్ కమిషన్ వైపు చాలా ఆసక్తిగా, ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం పోస్టులు పంపిస్తే సర్వీస్ కమిషన్ నియమిస్తుంది అనేది వాస్తవమే, కానీ సర్వీస్ కమిషన్ నియమించేటువంటి పోస్టుల కోసం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు అనడానికి ప్రతి సంవత్సరం సర్వీస్ కమిషన్ ఇచ్చేటువంటి కొన్ని స్వల్ప నోటిఫికేషన్లకు వచ్చే అద్భుత స్పందనే ఉదాహరణ. అయితే సర్వీస్ కమిషన్ నుంచి ఎన్ని పోస్టులు ప్రతి సంవత్సరం భర్తీ అవుతున్నాయని చూస్తే ఒక 1000 పోస్టుల కంటే మించి ఉండవు, అన్ని పోస్టులను కలుపుకొని. రాష్ట్ర ప్రభుత్వం పోస్టులు పంపిస్తే నియమించేటువంటి పద్ధతి ఇతర రాష్ట్రాల్లో లేదు. సర్వీస్ కమిషన్కి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకే ఒక సాంకేతిక అంశం ఏమిటంటే 1995లో మన రాష్ట్ర ప్రభుత్వం 275 జీవో ఒకదాన్ని తీసుకొచ్చింది. ఆ జీవో ప్రకారం ఏ రాష్ట్ర విభాగంలో అయినా సరే, దాదాపుగా మనకి 200 ప్రభుత్వ శాఖలు ఉన్నాయి, ఏ శాఖలో అయినా సరే కొత్తగా పోస్టులు ఉత్పన్నమైతే, ఖాళీలు వస్తే, రిటైర్మెంట్ వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ ఆ పోస్టులని ఆర్థిక శాఖకు పంపించి అనుమతి పొందిన తర్వాత మాత్రమే సర్వీస్ కమిషన్ నియమించాలి అనేది ఆ జీవో అంతరార్థం. కానీ ఇతర రాష్ట్రాల్లో మనం చూస్తే మహారాష్ట్ర కానీ, మన పొరుగునటువంటి తమిళనాడు కానీ, కేరళ సర్వీస్ కమిషన్లు ఎక్కడా కూడా ఇటువంటి నియమం లేనే లేదు. ఎక్కడ ఏ శాఖలో పోస్ట్ వచ్చినా సరే అవి సర్వీస్ కమిషన్కి నివేదిస్తాయి, సర్వీస్ కమిషన్ దాన్ని భర్తీ చేస్తుంది. సో అటువంటి విధానం ఉన్నట్లయితే దాదాపు ఇన్ని 15 లక్షలు 20 లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ వస్తున్నట్లయితే ఇటువంటి ఆరోపణలు చాలా వరకు తగ్గేటువంటి అవకాశం ఉంది. కోటిరెడ్డి గారు, అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి సర్వీస్ కమిషన్ ఒక పళ్ళు లేని పులిలాగా ఇక్కడ కూర్చోబెట్టి దానికి ఏ రకమైనటువంటి అధికారం లేకుండా ప్రభుత్వం ఇగో పలానా వాళ్ళు కావాలి తీసుకోండి అంటే తీసుకోవడం తప్ప, వారికి స్వతహాగా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి శాఖల్లో ఇన్ని ఖాళీలు ఉన్నాయి, మేము వాటిని భర్తీ చేసి ఎంపిక చేసి మేము పంపిస్తాము అనేటువంటిది లేదు. ఇక్కడ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినా లేకపోతే సర్వీస్ కమిషన్ వాళ్ళు ఇన్ని ఖాళీలు ఉన్నాయని తెలుసుకున్న దానిలో పెద్ద భేదమేం రాదు నా ఉద్దేశంలో. ఒకసారి ప్రభుత్వం ఇన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలను మీరు పూర్తి చేయండి, వీటిని ఫిలప్ చేయండి అని అడిగినప్పుడు నోటిఫికేషన్ దగ్గర నుంచి చూస్తే నోటిఫికేషన్ ఇచ్చిన టైం టేబుల్
ఇచ్చిన డేట్స్కి ఫిక్స్ అప్ అయి ఉండకపోవడము, ఆ సబ్జెక్ట్స్ సెలెక్షను, ఆ సిలబస్ ఫ్రేమింగు, తరువాత ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడము, ఒక్కొక్కసారి పరీక్ష జరిగిన 5 ఏళ్లకు కూడా వాళ్ళు రిక్రూట్ చేయగలిగినటువంటి పరిస్థితుల్లో సర్వీస్ కమిషన్ లేదు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతి ఏడాది ఒక రకమైన టైం టేబుల్ ఇచ్చేసి స్పష్టంగా నిర్దిష్టంగా వాళ్ళు చేయగలిగినప్పుడు గవర్నమెంట్ 200 పోస్టులు ఇవ్వనివ్వండి, 100 పోస్టులు ఇవ్వనండి, ఆ బాధ్యతను వాళ్ళు 6 నెలల్లోనూ ఒక ఏడాదిలోనూ ఎందుకు పూర్తి చేయలేకపోతూ ఉన్నారు అని చూస్తే వాళ్ళ రిక్రూట్మెంట్ విధానం దగ్గర నుంచి వాళ్ళ నోటిఫికేషన్కి ముందేమైనా అనుమానాలు ఉండొచ్చు, సందేహాలు ఉండొచ్చు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సందేహాలు అనుమానాలు వచ్చేది ఒక మన పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఎందుచేత ఒక్క మాట నా ఉద్దేశంలో అసలు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కన్ఫ్యూజన్ అంటే బాగుంటుందేమో నా ఉద్దేశం. ఎందుకంటే ప్రతి దాంట్లో కన్ఫ్యూషన్, ఎక్కడ వాళ్ళకి ఒక స్పష్టమైనటువంటి విధానం కానీ ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతి కానీ నాకు ఎక్కడ కనిపించటం లేదు. చిరుద్యోగులతో నిరుద్యోగులతో ఆడుకుంటున్నారు. వారి వల్ల ఉపాధి ఎవరికి దొరుకుతుందా అంటే మాలాంటి ఇన్స్టిట్యూట్స్కి ఉపాధి దొరుకుతుంది, కానీ వాళ్ళు మాత్రం చాలా బలిపశువులు అయిపోతూ ఉన్నారు. 6 నెలల క్రితం వచ్చి ఇంతవరకు పరీక్ష రాయలేకపోయారు. ఎప్పుడు పరీక్ష గడుపుతారో తెలియదు. వాళ్ళు చదువుకోవడం అయిపోయింది, మర్చిపోవడం కూడా జరుగుతుంది. ఏమిటి అయోమయ? అది 275 జీవో రాకముందు జరిగినటువంటి ప్రక్రియ. ఏ డిపార్ట్మెంట్ కావాలంటే ఆ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో 170 పోస్టులు ఇచ్చి, తర్వాత 200 పోస్టులు ఇచ్చి, తర్వాత 179 పోస్టులు ఇచ్చి, ఇంటర్వ్యూ జరుగుతుండే కూడా పోస్టులు పంపించే ప్రక్రియ ఉండేది. ఇక్కడ ఒక మాట, మొన్న గ్రూప్ 1కి అడ్వర్టైజ్ చేశారు. చేసిన తర్వాత ఇన్ని పోస్టులు ఉన్నాయని చెప్పారు. వాళ్ళకి థియరీ అప్పుడే ఒక ఎగ్జామ్, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ జరిగింది. మెయిన్స్ ఎగ్జామినేషన్ అక్టోబర్లో అని చెప్పారు. వాళ్ళంతా ప్రిపేర్ అయ్యారు. ఈ లోపల మరలా కొన్ని పోస్టులు పెంచాలి అని ప్రభుత్వం ఇచ్చింది, కాదని నేను అంటలేదు. ప్రభుత్వం ఇచ్చినప్పుడు సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఈ 200 మంది ముందు వీళ్ళని సపరేట్గా తీసుకోకపోతే రేపు చూడండి ఖచ్చితంగా ఇది కోర్టులో లిటిగేషన్ కిందకు వస్తూ ఉంది. బికాజ్ 2 రకాల ఎగ్జామినేషన్స్ మీరు స్పష్టమైనటువంటి విధానాన్ని దీనివల్ల ఏమిటి, ఉదాహరణకి అంటే ఇది సర్వీస్ కమిషన్ పర్వ్యూలో లేని విషయమేనండి. ఇది ఏదో ఒక పాపులర్ డిమాండ్ వల్ల గవర్నమెంట్ ఆ నిర్ణయం తీసుకుంది. ఇది నేను సర్వీస్ కమిషన్ సమర్థించడానికి చెప్పట్లేదు. దాని వెనక ఉన్న వాస్తవం ఏంటంటే పబ్లిక్ డిమాండ్ వల్ల, ఆస్పిరెంట్స్ డిమాండ్ వల్ల గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఎ డెసిషన్. సో సబ్సిక్వెంట్లీ సర్వీస్ కమిషన్ హ్యాస్ టు ఫాలో ద డెసిషన్. సో మళ్ళీ సప్లిమెంటరీ నోటిఫికేషన్. శ్రీనివాస్ గారు, నిరుద్యోగుల యొక్క ఉద్యమాలు నిర్వహించినటువంటి వారు, పాల్గొన్నటువంటి వారు, మీకు సర్వీస్ కమిషన్ చూస్తే ఏమనిపిస్తుంది? సర్వీస్ కమిషన్ అనేది ఈరోజు రాష్ట్రంలో ఒక అలంకారప్రాయంగా తయారైందండి. నెంబర్ 1. రెండోది, సూర్యనారాయణ గారు అన్నట్టుగా ప్రభుత్వానికి అవసరమైతే మేము నింపుతాం ఉద్యోగాలు, ఆ పని తప్ప మాకు వేరే లేదని చెప్తున్నారు. కానీ వాళ్ళ సర్వీస్ కమిషన్ అనేది ఒక అటానమస్ బాడీ, ఇది కాన్స్టిట్యూషన్ చేత ఏర్పాటు చేయబడినటువంటి సంస్థ. అందువల్ల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నటువంటి ఏపీపీఎస్సీకి ఎన్ని ఉద్యోగాలు ఖాళీ అవుతున్నాయో తెలియదని చెప్పేసి చెప్పడం అనేది సరైనది కాదు. ప్రభుత్వం దగ్గర ఎన్నెన్ని ఉద్యోగాలు ఎప్పుడెప్పుడు ఖాళీ అవుతున్నాయి అనేది ప్రశ్నించే హక్కు కూడా ఉంది. ఎక్కడ ఎన్ని ఉద్యోగాలు ఖాళీ అవుతున్నాయి అని చెప్పేసి అడగవచ్చు. లేదా ప్రభుత్వ సంస్థలని మీ దగ్గర ఖాళీ అవుతున్నటువంటి వివరాలు ఏంటో చెప్పండి అని చెప్పేసి కూడా బహిరంగంగా అడగవచ్చు. అది ప్రజల ముందుకి లేదా ఎవరైనా నిరుద్యోగుల ముందుకు వస్తే నీ ఖాళీలు వివరాలు ఉన్నాయని చెప్పేసి అడగడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు దురదృష్టవశాత్తు దాదాపు ఒక దశాబ్ద కాలం తర్వాత 88 తర్వాత 99లో నోటిఫికేషన్ వచ్చింది. 99లో వచ్చిన నోటిఫికేషన్ ఈరోజు 2004 వచ్చినా సరే ఉద్యోగాలు భర్తీ చేసే స్థితి ఏపీపీఎస్సీ దగ్గర లేకుండా పోయింది. దానికి కారణం ఏపీపీఎస్సీ యొక్క నిర్లక్ష్యం వల్లే వాళ్ళ 99 నోటిఫికేషన్ ఉద్యోగాలు ఇప్పటివరకు కూడా భర్తీ కాలేదనేది తెలుస్తుంది. ఇక్కడ ఒక్క మాట సార్, ఏపీపీఎస్సీకి అకౌంటబిలిటీ ఎక్కడా లేదు. ఏ ఉద్యోగానికైనా అకౌంటబిలిటీ ఉంది, ఏ బాడీకైనా అకౌంటబిలిటీ ఉంది, కానీ ఏపీపీఎస్సీకి మాత్రం నాకు తెలిసినంత వరకు ఎక్కడ అకౌంటబిలిటీ లేదు. ఇంతవరకు ఏపీపీఎస్సీ మీద ఎటువంటి చర్య, ఇదిగో ఈ రిక్రూట్మెంట్ ఎందుకు చేయలేదు, ఇంకో చేయలేదని ఎప్పుడు ప్రభుత్వం చర్య తీసుకున్నట్లుగా నాకు తెలియదు. 50 సంవత్సరాల అనుభవం ఉంది, నాకు తెలియదు. ఆ అకౌంటబిలిటీ అనేది లేకుండా ఒక బాడీ నడుపుతూ ఉన్నప్పుడు దురదృష్టవశాత్తు అన్ని రకాలైన ఉద్యోగులు ఫీల్ అయ్యేది ఏపీపీఎస్సీ చేసే ప్రతి పని కూడా తాంబూలాలు ఇచ్చాము తన్నుత్సాహం ఉండనట్టుగా మేము నోటిఫికేషన్లు ఇచ్చాము, మీరు ఉద్యోగాల కోసం కోర్టు చుట్టూ తిరగండి అనేది వాళ్ళు కనపడుతుంది. ఏపీపీఎస్సీ ఒక నోటిఫికేషన్ ఇచ్చిందంటే ఆ నోటిఫికేషన్ నుంచి ఉద్యోగాలు వచ్చినప్పుడు ఇంత జవాబుదారీ లేని తరంతో ఏం కాదండి, పెద్ద పెద్ద వ్యక్తులు ఇవన్నీ అపోహలు. గ్రూప్ 2 గురించి శ్రీనివాస్ గారు చెప్పారు, గ్రూప్ 1 గురించి కోటిరెడ్డి గారు చెప్పారు. గ్రూప్ 1 గురించి 350 పోస్టులు ఇచ్చారు ప్రభుత్వం. గ్రూప్ 2కి సంబంధించి 99లో ఇచ్చిన నోటిఫికేషన్కి రిక్రూట్మెంట్ అయిపోయింది. 260 మందికి రిక్రూట్మెంట్, ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళు 4 సంవత్సరాల నుంచి సర్వీస్ పుటప్ చేశారు. మధ్యలో ఏం చేశారు, కొంతమంది అభ్యర్థులు కోర్టుకు వెళ్ళారు. 99లో వచ్చిన రిక్రూట్మెంట్లో 3 టైప్స్ ఆఫ్ రిక్రూట్మెంట్ పోస్టులే, కేటగిరీస్ ఆఫ్ పోస్టులే ఇచ్చారు. దేర్ ఆర్ సో మెనీ పోస్ట్స్ ఆర్ వేకెంట్ ఇన్ ది గవర్నమెంట్ అని కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఏమో గవర్నమెంట్ని అడిగింది ఇది నిజమేనా అని.
ఉన్నాయి అని గవర్నమెంట్ చెప్పింది. చెబితే ఆ పోస్టులన్నీ ఇవ్వండి అన్నారు. ఇచ్చిన తర్వాత దానికి ఇంటర్వ్యూస్ పెట్టాలి. ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశారు 1:2 ప్రకారం. అదే సేమ్ రిక్రూట్మెంట్కి 99 ఇచ్చిన నోటిఫికేషన్లో వచ్చిన అభ్యర్థుల్నే 260 మందికి ఇవ్వగా మిగిలిన అభ్యర్థుల్ని ఇంటర్వ్యూకి పిలిచారు. 2 నెలలు ఇంటర్వ్యూస్ చేశారు. చేసిన తర్వాత అప్పుడు ఇచ్చినటువంటి మొదటిచ్చిన 260 మందికి ఉద్యోగస్తులకి వాళ్ళు 4 years సర్వీస్ పుటప్ చేశారు. ఇప్పుడు అభ్యర్థులు ఉన్నారు 1000 చిల్లర. వీళ్ళందరికీ ఏ పాలసీ అవలంబించాలని హైకోర్టుని సర్వీస్ కమిషన్ అడిగింది. సింగిల్ మెరిటా, లేకపోతే మొదటిచ్చిన ఉద్యోగస్తులు 4 సంవత్సరాలు సర్వీస్ పుటప్ చేశారు కాబట్టి వాళ్ళు వదిలేసి వీళ్ళ పడిగాపులకి ఏమాత్రం కూడా పరిష్కారం కాదు, వీళ్ళ ఎదురుచూపులకి పరిష్కారం కాదు. అవును, ఇది ఎవరి వల్ల జరిగింది? అభ్యర్థులు కోర్టుకి వెళ్ళడం మూలాన జరిగింది. మీరు ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా మీరు ఆ నోటిఫికేషన్ కి స్టిక్ ఆన్ అయ్యారా? గత 4 సంవత్సరాల్లో డేట్ని క్యాన్సిల్ చేయలేదు. గత 4 సంవత్సరాల్లో నేను చైర్మన్ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు, అప్పారావు గారు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఈ 3 సంవత్సరాల చిల్లరలో ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన డేట్కి కానీ నోటిఫికేషన్లో ఇచ్చేవాళ్ళు ఇంటర్వ్యూ ఎప్పుడు జరుగుతుందో ఆ డేట్కే ఇంటర్వ్యూ పెట్టేవాళ్ళు. గ్రూప్ 1కి సంబంధించి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన ప్రభుత్వం మళ్ళీ ఏజ్ పెంచి మళ్ళీ అభ్యర్థులు మళ్ళీ పిలవండి, ఏజ్ పెంచి 4 years పెంచి అభ్యర్థులు మరలా పిలిచే వాళ్ళకి ఎగ్జామినేషన్. ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్ కి ఈ కోర్టు వెళ్ళడాలు, ఈ సమస్యలు చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతి సంవత్సరం కూడా ఈ రకమైనటువంటి కోర్టు ఈతి బాధలు లేకుండా సజావుగా అనేక మందిని శ్రీనివాస్ గారు, యూపీఎస్సీలో July 31st ఎన్ని వేకెన్సీ ఉంటే అన్ని వేకెన్సీస్ యూపీఎస్సీకి పంపిస్తారు ఫ్రమ్ ఆల్ డిపార్ట్మెంట్స్. సో దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఫర్ ఫిక్సింగ్ క్యాలెండర్ ఇయర్. ఇక్కడ ప్రభుత్వం ఇస్తే చేయడం, లేకపోతే లేదు. దేర్ ఇస్ ఏ బాటిల్ నెక్ 275 జీవో. ఏపీఎస్సీలో ఏపీఎస్సీ ఈ సంవత్సరం గవర్నమెంట్కి తమ పెర్ఫార్మెన్స్ మీద సబ్మిట్ చేసిన రిపోర్టు. ఈ రిపోర్ట్లో వాళ్ళే చెప్పారు లీగల్ కేసెస్ ఎన్ని పెండింగ్లో ఉన్నాయనేది. మొత్తం 675 కేసులు 2002, 2003లో కోర్టులు, ట్రిబ్యునల్లో కానీ, హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ ఫైల్ అయితే కేవలం 125 కేసులకు సంబంధించి మాత్రమే ఏపీఎస్సీ నుంచి వాళ్ళు అఫిడవిట్ దాఖలు చేశారు. అంటే మిగతా కేసులన్నీ పెండింగ్లో ఉండి ఆ ఉద్యోగాలు భర్తీ కాకుండా అలాగే నిలిచిపోవడానికి ఇది ఏపీఎస్సీ నిర్లక్ష్యం తప్ప ఇంకో కారణమేం కాదు. కనీసం ఏం కేసులు పుట్టప్ అవుతున్నాయి, మా మీద ఆ కేసును ఏం స్టడీ చేస్తాం అనే ధోరణిలో కూడా వాళ్ళు ఏపీఎస్సీ ఎందుచేత దీని మీద దృష్టి సారించి పట్టుదలతోటి ఈ కేసు ఏమైనా సరే పరిష్కారం చేసుకోవాలి అనేటటువంటి దాని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదండి? ఉందండి, చేస్తున్నారు. కేసులు పుట్టప్ అయితే సర్వీస్ కమిషన్ కి 99 కేసులు కూడా 2 పోస్టులకి 20 పోస్టులకి 200 పోస్టులకి 2.5 లక్షల మంది రాస్తే 2.5 లక్షల మందిలో 99 నోటిఫికేషన్ లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడం లేట్ అవడం వల్ల ఇంతవరకు. సురేష్ గారు, పరీక్ష పెట్టడానికి కావలసినటువంటి తయారీ, సిలబస్, ఆ పరీక్ష నిర్వహించేటటువంటి తీరుతెన్నులు ఇవి ఎలా ఉన్నాయి? ఇవి సమూలమైన ప్రక్షాళన జరగాలండి నా అభిప్రాయం ప్రకారం. ఇప్పుడు ఎంప్లాయర్ ఏం కోరుకుంటున్నాడో అది ఎంపిక చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ప్రస్తుతం మనకి గ్రూప్ 2 అనే ఒక నోటిఫికేషన్ వచ్చింది. దాంట్లో కొన్ని సెలక్షన్స్ జరుగుతాయి. దానికి ఉండేటువంటి పరీక్షా విధానం, సిలబస్ అంతా కూడా కొంతమందిని ఎంపిక చేసి శాఖలకు పంపించడం జరుగుతుంది. దానికి శాఖకి సంబంధించినటువంటి నైపుణ్యం ఉందా లేదా అనేటువంటి వీళ్ళ పరీక్షలు తెలుస్తుంది అని తెలియాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో తెలిసే అవకాశం లేదు. ఈ ఎంపిక తర్వాత వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత ఇచ్చేటువంటి ట్రైనింగ్ ఏమైనా ఉపయోగపడాలి తప్ప, ఉదాహరణకి హిస్టరీ ఆప్షనల్గా తీసుకుని సెలెక్ట్ అయిన ఒక అభ్యర్థికి ఒక ప్రశ్న, అశోకుడు తన శిలాశాసనాల్లో తన పేరు ప్రస్తావించని శిలాశాసనం ఏమిటి అని ఒక ప్రశ్న అడుగుతారు. దానికి మంచి మార్కులు వస్తాయి. ఆ సదరు అభ్యర్థి ACTO అంటే వాణిజ్య పన్నుల అధికారి అవుతాడు. సో దీనికి దానికి ఎటువంటి సమన్వయం ఏమన్నా ఉందండి? అంటే వాణిజ్య పన్ను కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో ACTOగా వెళ్ళి ఫీల్డ్కి వెళ్ళి అనేక వాణిజ్య సంస్థలని సందర్శించి మదింపు వేసి అక్కడ వాణిజ్య పన్ను వసూలు చేయాల్సిన అధికారికిను అతనికి సంబంధించిన జ్ఞానాన్ని పరీక్షించే పరీక్షకి ఏమాత్రం సంబంధం లేనే లేదు. ఇలా పరీక్ష నిర్వహించేటటువంటి తీరు
పరీక్ష పూర్తి అశాస్త్రీయంగా ఉంది. మనకి యూపీపీఎస్సీ నిర్వహించేటువంటి ప్రశ్నాపత్రాలని సిలబస్ని మనం కొంత ఊహించవచ్చు. ఆ ప్రశ్నాపత్రాలని అధ్యయనం చేయడం వల్ల కొంత శాస్త్రీయంగా ఉందని భావించవచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఇంటర్వ్యూ కానీ మొత్తం ఎంపిక ప్రక్రియ మొత్తం శాస్త్రీయంగా ఎట్టి పరిస్థితుల్లో ఏ అభ్యర్థి లేదు. చాలా మంది తయారు పద్ధతి అదే ఉంటుంది. ఏపీపీఎస్సీ ఎంత కళ్ళు మూసుకొని సిలబస్ తయారు చేస్తుంది అని అంటే, ఇండియన్ హిస్టరీ మీద సిలబస్, నేను హిస్టరీ వాడిని కాబట్టి చూశాను. పల్లవుల గురించి ఉంది, చాళుక్యుల గురించి ఉంది, చోళుల గురించి ఉంది, శాతవాహనుల గురించి చాప్టరే లేదండి. శాతవాహన మెన్షన్ అసలు సిలబస్లో మెన్షన్ చేయలే. మన ఏన్షియంట్ ఇండియా అంత కల్చరల్ హిస్టరీ అంతా ఏన్షియంట్ ఇండియాలో ఉంది. 8 చాప్టర్స్లో ఏన్షియంట్ ఇండియా ఉంటే మెడివల్ ఇండియాకు 19 చాప్టర్లు ఉంటాయి. ఎవరు తయారు చేస్తారో, ఎక్కడ తయారు చేస్తారో, కోటిరెడ్డి గారు సిలబస్ కోటిరెడ్డి గారు లాంటి ప్రొఫెసర్స్ చేస్తారు. నాట్ ది సర్వీస్ కమిషన్. ది సిలబస్ ఈజ్ ప్రిపేర్డ్ బై ది ఎక్స్పర్ట్ టీచర్స్. ఈ స్టేట్ వాళ్ళే అది ఉండడం ఒక ఎత్తండి. దాన్ని కార్యాచరణలో దాన్ని శాస్త్రీయంగా ప్రశ్నాపత్రాలని అంటే ఒక పరీక్ష 2 సార్లు నిర్వహిస్తే ఒక అభ్యర్థి రాసినప్పుడు దగ్గరగా మార్కులు రావాలి. కానీ ఒకసారి కొన్ని సందర్భాల్లో మనకి చలనచిత్ర రంగంలో ఎలా అయితే స్టార్స్ ఉంటారో అదేవిధంగా ఇక్కడ కూడా కొన్ని స్టార్ సబ్జెక్ట్స్ అని, కొన్ని నాన్ పెర్ఫార్మింగ్ సబ్జెక్ట్స్ అని బ్రాండ్ పడతాం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా అనేక సబ్జెక్ట్స్ చదువుతూ వచ్చినటువంటి అభ్యర్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు వారి సబ్జెక్టులు, సొంత సబ్జెక్టులు వదిలేసి ఇతర సబ్జెక్టులకి వెళ్ళాలి. ఆ స్కోరింగ్ ఎందుకు జరుగుతుంది? ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షల పత్రాల యొక్క శాస్త్రీయత మీద కానీ, లేదు వాళ్ళు నిర్వహించే ఇంటర్వ్యూల్లో ఉన్నటువంటి పారదర్శకత మీద నిరుద్యోగుల్లో తీవ్రమైన గందరగోళం ఉంది, తీవ్రమైన అయోమయం ఉంది. దానికి ఉదాహరణ ఇటీవల కాలంలో గ్రూప్ 2లో నిర్వహించినటువంటి ఇంటర్వ్యూల్లో కనీసం గతంలో ఇచ్చినటువంటి క్రైటీరియా మార్కుల కంటే కూడా చాలా పెద్ద మొత్తంలో మార్కులు ఈసారి స్కోర్ చేశారు ఇంటర్వ్యూలో అని చెప్పేసి అభ్యర్థుల మీద వచ్చినాయి. అంటే అభ్యర్థుల యొక్క నాణ్యతని, నైపుణ్యాన్ని ఇక్కడ ప్రశ్నించడం కోసం చెప్పట్లేదు, కానీ ఇంటర్వ్యూల్లో గతం కంటే ఎక్కువ మార్కులు వచ్చినాయి అనే సందేహాలు మాత్రం ఈసారి ఎక్కువగా వచ్చినాయి. అంటే జనరేషన్ గ్యాప్, నోటిఫికేషన్ గ్యాప్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే నోటిఫికేషన్ మధ్య ఇంత పెద్ద ఎత్తున గ్యాప్ ఉంటుందో ఈ కరప్షన్ పెరిగిపోతుంది అనేది పెద్ద చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంటర్వ్యూల్లో జరుగుతున్నటువంటి మతలబ్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది ఏపీపీఎస్సీ. కానీ గతంలో జరిగిన అనేక ఇంటర్వ్యూల కంటే మాత్రం ఈసారి పెద్ద ఎత్తున ఈ రకమైనటువంటి విమర్శలు వచ్చినాయి. ఆ రకమైనటువంటి అవినీతి జరగట్లేదని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఏపీపీఎస్సీ మీద ఉంది. ఈ సంవత్సరం సింగిల్ బోర్డు నిర్వహిస్తామని చెప్పేసి ఏపీపీఎస్సీ చైర్మన్ గారు ప్రకటించారు. ఆ తర్వాత మేము 3 బోర్డ్స్ అనేది ఒక పరిష్కారం. అంటే ఒకే బోర్డును కూడా మేనేజ్ చేసుకుని, అంటే ఏ బోర్డులో ఎవరు వస్తారనేది తెలియకపోవచ్చు, కానీ ముందుగానే కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయగలిగితే ఏ బోర్డులో ఎక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది, ఎవరిని మేనేజ్ చేసుకోవడం ద్వారా మనం ఎక్కువ మార్కులు గ్యాదర్ చేయొచ్చు అనేటువంటి స్కోప్ ను కూడా కల్పించే పద్ధతుల్లో ఒక్క నిమిషం శ్రీనివాసరావు గారు, సురేష్ గారు, దానికి ఇంటర్వ్యూ బోర్డు ఒక మెంబరు చైర్మన్, ఇంకొక మెంబరు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఏ డిపార్ట్మెంట్ అయితే ఎన్ని డిపార్ట్మెంట్ అవుతున్నా అన్ని డిపార్ట్మెంట్లో ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఒకటి, ఒక సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్. ఇది ఒక బోర్డు కాంపోజిషన్. ఈ బోర్డు కాంపోజిషన్లో ఉన్నప్పుడు ఇంటర్వ్యూ క్యాండిడేట్ అయిపోయిన వెంటనే, బయటకు వెళ్ళిన వెంటనే క్యాండిడేట్ తాలూగా పెర్ఫార్మెన్స్ ఏమిటి, మినిమం అందరికీ 40 మార్కులు వేస్తున్నారు. అంటే క్యాండిడేట్ రిటర్న్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యి వచ్చాడు కాబట్టి వాడికి కొంత క్యాలిబర్ ఉంది కాబట్టి మినిమం 40 వేస్తున్నారు, 85% 40 వేస్తున్నారు. అక్కడి నుంచి వీళ్ళు 40, 50, 55 అని డిస్కస్ చేసి కాన్సెన్సస్ మార్కు 45, 50, 55, 60, 65 ఎంత పర్సెంట్ ఇవ్వాలని కాన్సెన్సస్ మార్కు వేసి అందరూ దాని మీద సంతకాలు చేసి సంబంధించి ఒక ఉదాహరణ నేను చెప్తాను. ఒకే ఒక ఉదాహరణ. ఒక నిరుద్యోగి నాతో చెప్పాడు, 2 బోర్డులో ఇంటర్వ్యూలకి 2 నిరుద్యోగులు అటెండ్ అయితే ఒక బోర్డులో ఇంటర్వ్యూ నిర్వహించిన అధికారి, నువ్వు ఈ నోటిఫికేషన్కి ఇంటర్వ్యూలకి మధ్య చాలా గ్యాప్ వచ్చింది, ఈ మధ్యకాలంలో ఏం చేసావని అడిగితే నేను వ్యవసాయం చేశానంటే ఆ వ్యక్తి చేయబట్టుకుని నొక్కి నిజంగానే ఈ కుర్రోడు వ్యవసాయం చేశాడు, చేతులు గట్టిగా ఉన్నాయని చెప్పేసి ఆయన మార్కులు ఎక్కువ వేశారు. ఇంకొక బోర్డు దగ్గర పోయి ఇంటర్వ్యూ చేస్తే సేమ్ సమాధానం, నేను వ్యవసాయం చేశానంటే చేతులు పట్టుకుని చూసి నీ చేతులు మెత్తగా ఉన్నాయి, నువ్వు వ్యవసాయం చేయలేదని చెప్పేసి మార్కులు తక్కువ వేశారు. శాస్త్రీయం కాదని అంటే కేవలం చేతులు గట్టిపడకపోవడం అనే దాని మీద ఆధారపడి మార్కులు నిర్ణయించడం అనేది అదే శాస్త్రీయతే కాదు, అది ఇంటర్వ్యూలో మార్కులు ఇచ్చే పద్ధతే కాదు. ఈ విషయంలో ఇంటర్వ్యూ సంబంధించిన క్వాలిటీ మీద కూడా చాలా మినహాయింపులు ఉన్నాయండి. ఇంటర్వ్యూలో అడగాల్సిన ప్రశ్నలు, రాత పరీక్షలో అతని జ్ఞానాన్ని పరీక్షించాం, అంటే ఇంటర్వ్యూలో నాలెడ్జ్ ని పరీక్షించాం.
ఇంకెప్పుడు ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు ఏం పరీక్షించాలి? అతని వ్యక్తిత్వాన్ని పరీక్షించాలి, ఎంప్లాయర్కి తగినటువంటి నైపుణ్యం ఉందా లేదా పరీక్షించాలి, అతని కమిట్మెంట్ టువర్డ్స్ సొసైటీ అండ్ ఇన్స్టిట్యూషన్ పరీక్షించాలి. ఇవి ఎక్కడా ఉండవు. జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు వరుసను అడుగుతూ వెళ్తారు. ప్రభాకర్ గారు, అందుకనే దీన్ని ఇంటర్వ్యూస్ అంటారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పర్సనాలిటీ టెస్ట్ అంటున్నారు. దే ఆర్ నాట్ గివింగ్ మార్క్స్ ఫర్ ది ఇంటర్వ్యూ, దే ఆర్ గివింగ్ మార్క్స్ ఫర్ ది పర్సనాలిటీ టెస్ట్. అక్కడ నామన్ క్లేచరే వేరుగా ఉంది. దాంతో ఒక్క మాట చెప్పాలి అంటే అంతా చెడే కాదు, ఒక మంచి కూడా చెప్పాలి. 1960s $400 థియరీ మార్కులు ఉంటే 200 మార్కులు ఇంటర్వ్యూలో ఉండేవి. చాలా మ్యానిపులేషన్ జరగడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు దాన్ని చాలా తగ్గించేసారు. ఈ రోజుకి 12.5% చేస్తుంటే మనం 10% చేసాం. ఇంటర్వ్యూ మార్క్స్ తగ్గించి సామాన్యంగా ఏమవుతుందంటే సిటీఓ కావాల్సిన వాడు రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కావచ్చు, సబ్ రిజిస్ట్రార్ కావాల్సిన వాడు సిటీఓ కావచ్చు. సురేష్ గారు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉన్నటువంటి సభ్యులు అర్హులేనా, యోగ్యులేనా? సర్వీస్ కమిషన్ సభ్యులందరూ కూడా వివిధ రంగాల్లో బాగా మెచ్యూరిటీ ఉన్నటువంటి సభ్యుల్ని ఎంపిక చేస్తుంది ప్రభుత్వం. అయితే ఆ రకమైనటువంటి సిస్టమ్ డెవలప్ చేసి సర్వీస్ కమిషన్లో మెంబర్స్ ఇప్పుడు XYZ ఉండొచ్చు, రేపు మరొకరు మారచ్చు, అది కాదు ప్రశ్న. మొత్తం విధానమే చాలా శాస్త్రీయంగా జరగాల్సిన నేను అనుకుంటుంది ఏంటంటే, నాకు తెలిసినంత వరకు ఎమ్మెల్యే సీట్ రాని వాళ్ళని కూడా సర్వీస్ కమిషన్ మెంబర్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక హైకోర్టు జడ్జి, వీరితో ఒక చీఫ్ సెక్రటరీ, ఇట్లా వీళ్ళతో ఉండి వాళ్ళ రికమెండేషన్ మీద ఏదైనా పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ని అపాయింట్ చేస్తే గవర్నమెంట్ దేశం మొత్తం కొంతవరకు ఉపయోగకరంగా ఉండవచ్చు. ఇలా జరగాలండి. ఒకసారి ఏపీపీఎస్సీ మీద ఎటువంటి అనుమానాలు వచ్చినా, లేదా ఏపీపీఎస్సీ సభ్యుల మీద, రిక్రూట్మెంట్ మీద కానీ ఏదన్నా ఒక సమస్య ఉత్పన్నమైనప్పుడు వాళ్ళని వెంటనే మార్చే పని ప్రభుత్వం వైపు నుంచి చేయాలి. ఒకసారి ఏపీపీఎస్సీలో ఉన్నటువంటి మొత్తం ఆ బాడీ మీద కొన్ని విమర్శలు వచ్చిన తర్వాత ఆ బాడీని ప్రక్షాళన చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం వైపు నుంచి కానీ, లేదా ఆ బాడీని నియమించినటువంటి సంస్థ వైపు నుంచి కానీ, లేదా గవర్నర్ వైపు నుంచి కానీ దాన్ని రీకాల్ చేసే బాధ్యతను తీసుకోవాలి. ఒకసారి కనుక దాన్ని అట్లాగే మనం కొనసాగించడం మొదలు పెడితే దాని మీద అనేక ఆరోపణలు అట్లా కొనసాగి మొత్తం అసలు ఏపీపీఎస్సీ నియామకాల మీద విశ్వసనీయత పోయేదానికోసం అవకాశం ఉంది. గత అనేక సంవత్సరాలుగా ఈ రకమైనటువంటి అనుమానాలు, విమర్శలు వస్తున్నా సరే అదే రకమైనటువంటి పద్ధతి కొనసాగుతూ వస్తుంది. దాన్ని ప్రక్షాళన చేసే దానికోసం ఇప్పుడు నడుంగట్టాల్సిన సూర్యనారాయణ గారు, ఇప్పటి వరకు మీరు బాగానే ఉందంటారు, ఇంకా మెరుగు చేయాలని ఏ చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఇప్పుడు సర్వీస్ కమిషన్ లో ఉండేటటువంటి రెగ్యులర్ గా క్యాలెండర్ ఇయర్ ఫిక్స్ చేయడానికి ప్రభుత్వం నుంచి హామీ కావాలి సర్వీస్ కమిషన్. నెంబర్ 2, సభ్యులు నిర్దిష్టంగా వేసేటప్పుడు మంచి సభ్యుల్ని, అనుభవం ఉన్న వాళ్ళని, కమిట్మెంట్ ఉన్న వాళ్ళని, అవగాహన ఉన్న వాళ్ళని వేసుకోవడం అనేది ఒకటే అవసరం. తర్వాత మన కమిషన్లో నేను 3 సార్లు నేషనల్ కమిషన్కి అటెండ్ అయ్యాను, నేషనల్ కమిషన్ కాన్ఫరెన్సెస్కి. చాలా మెజారిటీ ఆఫ్ ది స్టేట్స్ అన్నిటికంటే మన స్టేట్లో మనం ఫాలో అవుతున్న ప్రొసీజర్స్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎక్కడా లోపం లేదు. సురేష్ గారు, ఒక జీవో ఏదో అడ్డు ఉందా, జీవోని తీసేస్తే రెగ్యులర్గా పోస్టులు వస్తూ ఉంటాయి సర్వీస్ కమిషన్కి. ఒకటి రెగ్యులర్ పోస్ట్ వచ్చిన తర్వాత మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చేస్తుందంటే ఆన్ 1st January ఎవ్రీ ఇయర్ దే విల్ అనౌన్స్ ఏ క్యాలెండర్. సో రెగ్యులర్ ఫ్లో ఉంటుంది కాబట్టి సంవత్సరంలో ఒకసారి యూపీపీఎస్సీ లాగా మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ దేశంలో చాలా పురాతనమైన పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో అలాగే ఒక క్యాలెండర్ని అనౌన్స్ చేసి ఆ క్యాలెండర్ ప్రకారం 1 ఒకసారి, 2 ఒకసారి, 4 ఒకసారి అలా రిక్రూట్మెంట్కి షెడ్యూల్ ఉంటే పోస్టులు ఎన్ని వస్తే అప్పుడు ఆ డేట్స్ ప్రకారం అవుతాయి. అది రెండవది. మూడవది, పరీక్షా విధానం చాలా శాస్త్రీయంగా ఉండాలి. ఎలా ఉండాలి అంటే, ఎంప్లాయర్ అంటే ప్రభుత్వంలో దాదాపు 200 శాఖలు ఉంటే, సెక్రటేరియట్లో 20 శాఖలు ఉంటే, వీళ్లలో రిక్రూట్ చేసేటువంటి అభ్యర్థులు ఎలాంటి నైపుణ్యం ఉండేవారు అనే దాన్ని సర్వే చేసి ఒక సంస్థ దాన్ని నిర్వహించి దానికి కరెక్ట్ నైపుణ్యాలు ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఒక అనలిటికల్ ఎబిలిటీస్ ఉండాలా, జడ్జిమెంట్ పవర్ ఉండాలా, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ ఉండాలా, సిచ్యువేషన్ రియాక్షన్ ఎబిలిటీ ఉండాలా, వీటిని ఐడెంటిఫై చేసి ఉద్యోగాల్లో ఏవైతే మనం వాటిని పరీక్షించడానికి కావాల్సిన విధంగా సిలబస్ని, పరీక్షా విధానాన్ని ఫ్రేమ్ చేయడం ఒకటి. మూడోది ట్రాన్స్పరెన్సీ. ఈ మొత్తాన్ని నిర్వహించడం చాలా పారదర్శకంగా, నిజాయితీగా నిర్వహిస్తేనే మీరన్నట్టుగా అభ్యర్థులకి ఒక ఆత్మసంతృప్తి, నేను ఆ ప్రమాణాలు అందుకోలేకపోయానా అనిపిస్తుంది. కోటిరెడ్డి గారు, వారిద్దరు చెప్పినటువంటి దాంతో నేను ఏకీభవిస్తున్నాను. కాకపోతే మన ఈ చర్చ ప్రజాబాహుళ్యం దగ్గరికి వెళ్తుంది కాబట్టి నాకు తోచిన ఒక ఆలోచన చెప్దాం అనుకుంటున్నాను. Group 1, Group 2కి సపరేట్గా మనం రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నాం. నా ఉద్దేశంలో రెండిటికి గ్రాడ్యుయేషనే దగ్గర కంప్లీట్ చేస్తున్న విద్యార్థులు ఒకటే. మనం ఆల్ ఇండియా సర్వీసెస్ పద్ధతిలో Group 1, Group 2 2 క్లబ్ చేసేసి ఒకే రిక్రూట్మెంట్ చేసేసి ర్యాంక్ని బట్టి Group 1, Group 2 చేసేస్తే చాలా కన్ఫ్యూజన్ పోతూ ఉంది. అది ఆమోదయోగ్యం, ఆచరణ యోగ్యం కూడా. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని
మనం పూర్తిగా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటిది అన్ని చోట్ల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. దాని సామర్థ్యాన్ని పెంచాలి, అంతకన్నా ముఖ్యంగా దాని విశ్వసనీయతని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చర్చని ఇంతటితో ముగిద్దాం. రేపు మరొక ముఖ్యమైనటువంటి అంశం మీద చర్చతోటి ప్రతిధ్వని కార్యక్రమం మీ ముందుకు వస్తుంది. నమస్కారం.